రతన్ టాటా గారి మరణ వార్త యావత్ దేశాన్ని విషాదంలో ఉంచింది. గుండు సూది నుండి పెద్ద పెద్ద మెషినరీల వరకు టాటాలు చేయని వ్యాపారం లేదు. అదే సమయంలో దేశం ఇబ్బందుల్లో ఉందంటే చాలు సహాయక కార్యక్రమాలకు ముందు వచ్చేది కూడా ఆ కుటుంబమే. అందుకే ఆయన్ను పద్మవిభూషణ్, పద్మభూషణ్ వంటి అవార్డులు వరించాయి. ఆయనతో పాటు ఆయన సారథ్యంలోని కంపెనీలు చేసినన్ని దాన ధర్మాలు, చేపట్టిన దాతృత్వ కార్యక్రమాలు ఇండియాలోని ఏ కంపెనీ చేదని చెప్పవచ్చు. అలాంటి గొప్ప వ్యక్తి రతన్ టాటా. అయితే ఈయనకు ఒకసారి అవమానం జరిగింది. అది కూడా ఒక విదేశీ కంపెనీ ఈయన్ను పరిహసించింది. ఆ అవమానం ఆయన ఒక్కరికే జరిగింది కాదు. మన దేశాన్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఆ విదేశీ కంపెనీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు రతన్ టాటా మనసును గాయపర్చాయి. దేశమన్నా ఇక్కడి ప్రజలన్నా అమితంగా ఇష్టపడే రతన్ టాటా ఆ విదేశీ కంపెనీ భారతీయులపై చూపించిన తలపొగరుకు ఊహించని రీతిలో బుద్ధి చెప్పారు. ఆ ఘటనకు సంబంధించిన వివరాలను బిర్లాల కుటుంబ సభ్యుడు వేదాంత్ బిర్లా ట్విట్టర్లో షేర్ చేశారు. జాగ్వార్ ల్యాండ్ రోవర్ను టాటా టేకోవర్ చేసి 14 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆనాటి జ్ఞాపకాలను ఆయన గుర్తు చేసుకున్నారు. సోషల్ మీడియా వేదికగా రతన్ టాటా గొప్పదనాన్ని మరోసారి ప్రపంచానికి తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఫోర్డ్ కంపెనీకి టాటా ఎలా బుద్ధి చెప్పారనే అంశం మరోసారి చర్చకు వస్తోంది. ఆ అంశానికి వస్తే 1990లోని ఆటోమొబైల్ ఇండస్ట్రీని ప్రస్తావించాల్సి ఉంటుంది. అంబాసిడర్ మినహా ఫియట్, దేవు మోటార్స్ తదితర కంపెనీల ప్యాసింజర్ కార్లు అప్పటికి దేశంలో ఉన్న వాటిలో విదేశీ కంపెనీ కార్లే ఎక్కువ. ఈ లెక్కన చూస్తే జపాన్కి చెందిన సుజుకి సహకారంతో నడుస్తున్న మారుతి సుజుకి, అంబాసిడర్ కంపెనీ కార్లు మినహా 90వ దశకం వరకు స్వదేశీ ఎంట్రీ సెగ్మెంట్ ప్యాసింజర్ కార్లు మన దేశంలో అందుబాటులో లేవు. ఇక్కడి ప్లాంట్లతో తయారవుతున్న కొన్ని ప్యాసింజర్ అండ్ ఫ్యామిలీ కార్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నా అవి జపాన్, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, కొరియా కంపెనీలు అందించే సాంకేతిక సహకారంతో మార్కెట్లోకి వచ్చినవే. ఆ లోటు భర్తీ చేసేందుకు 1998లో రతన్ టాటా సారథ్యంలోని టాటా మోటార్స్ కంపెనీ ఇండికా పేరుతో స్వదేశీ కార్ను మార్కెట్లోకి తెచ్చింది. కానీ ఆ కారు మార్కెట్లోకి వచ్చిన కొన్ని రోజులకే ఫెయిల్యూర్ అనే టాక్ తెచ్చుకుంది. అంచనాలను అందుకోలేకపోయింది. కంపెనీకి ఊహించని నష్టాలు వచ్చాయి. ఈ సమస్య నుండి గట్టెక్కేందుకు, సరైన పరిష్కారం కనుగొనేందుకు వివిధ కంపెనీలతో మాట్లాడేందుకు 1999లో అమెరికా వెళ్లారు రతన్ టాటా. అక్కడి ప్రముఖ కార్ల తయారీ కంపెనీ అయిన ఫోర్డ్ కంపెనీతో సమావేశమయ్యారు. అప్పటికి ఫోర్డ్ కంపెనీ ప్రపంచంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థలో ఒకటిగా ఉంది. బ్రిటిష్ కంపెనీతో పాటు BMW భాగస్వాములుగా ఉన్న జాగ్వార్, ల్యాండ్ రోవర్ కంపెనీలను ఫోర్డ్ కొనుగోలు చేసింది. 1989లో ల్యాండ్ రోవర్ బ్రాండ్ నేమ్ను సొంతం చేసుకున్న ఫోర్డ్ 10 ఇయర్స్ యానివర్సరీని కూడా సెలబ్రేట్ చేసుకుంది. ఆ తరువాత కొన్నాళ్లకే రతన్ టాటా అమెరికా వెళ్లి ఫోర్డ్ కంపెనీతో సమావేశమయ్యారు. నష్టాల కారణంగా ఇండికా కార్ల తయారీ యూనిట్ను కొనుగోలు చేయాలంటూ రతన్ టాటా ఫోర్డ్ కంపెనీతో చర్చలు జరిపారు. సేమ్ ప్లాట్ఫామ్ 2 కంపెనీల కార్లను తయారు చేయవచ్చుననే మరో ప్రతిపాదన కూడా చేశారు. అప్పుడు ఆ కంపెనీ బాస్గా ఉన్న బిల్లీ ఫోర్డ్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ను మరీ తక్కువ చేసి మాట్లాడారు. కార్ల గురించి ఏమీ తెలియని మీకు ఎందుకు సొంత కార్లు? కార్ల కంపెనీలు ఎందుకు? నిర్వహణ రానప్పుడు కంపెనీలు ఎందుకు పెడతారు? ఆటోమొబైల్స్లో ఎన్ని దిగ్గజ కంపెనీలు ఉన్నాయో తెలుసా? అంటూ హేళనగా మాట్లాడారు. అంతేకాకుండా మీ కార్ బ్రాండ్ అయిన ఇండికాని మేము కొనుగోలు చేస్తే మాకు నష్టాలు తప్పవు. ఉత్త పుణ్యానికి మీకు చాలా పెద్ద సహాయం చేసిన వారం అవుతాం. మీరు వచ్చారు కాబట్టి మీ గురించి ఆ సాయం చేస్తాం అని వ్యాఖ్యానించాడు. ఆ వ్యాఖ్యల తరువాత ఆ సమావేశం ముగిసే వరకు చాలా అన్కంఫర్ట్గా ఉన్న రతన్ టాటా భారత్కు రిటర్న్ అయ్యారు. ఆ మీటింగ్ తరువాత రతన్ టాటా చాలాసేపు ముభావంగా కనిపించారు. అందుకు కారణం ఒక్కటే. ప్రపంచంలోని అన్ని వనరులున్న దేశమైన ఇండియాలో ఒక ఇండియన్ సొంత కారు కంపెనీని పెడితే ఇంత చులకనగా చూస్తారా అనే ఆలోచిస్తూనే ఉన్నారు. కాసేపటి తరువాత కంపెనీలో అత్యవసర సమావేశం ఉందని, తాను వచ్చే సమయానికి ఆయా డిపార్ట్మెంట్ల చీఫ్లంతా ఆ మీటింగ్కి రెడీ కావాలని, రీసెర్చ్ అండ్ స్ట్రాటజీ టీం పూర్తి రిపోర్ట్తో సిద్ధంగా ఉండాలని సమాచారం పంపారు. ఫ్లైట్ దిగిన వెంటనే ఆఫీస్కే వెళ్లారు. ఫోర్డ్ కంపెనీతో మీటింగ్ అయ్యారు కదా, ఇండికాను అమ్మేశారేమో, మనం నష్టాల నుండి బయటపడతామని కంపెనీలో చాలామంది భావించారు. అందుకు భిన్నంగా ఆ మీటింగ్ జరిగింది. ఫోర్డ్తో మీటింగ్ గురించి కానీ, ఆ అవమానం గురించి ఆ మీటింగ్లో చర్చకు రాలేదు. కానీ ఇండికాని మనం సక్సెస్ చేయాలంటే ఏం చేయాలనే ఆలోచనల కోసమే ఆ మీటింగ్ జరిగింది.
ఇండికా లాంటి ప్యాసింజర్ కార్ను సక్సెస్ చేయడమే కంపెనీ ముందున్న ఛాలెంజ్ అని చెప్పారు. రీసెర్చ్ డిపార్ట్మెంట్తో కూర్చుని ఇండికాలోని లోపాలను, మార్కెట్ వ్యూహాలను మరోసారి పరిశీలించుకున్నారు. పట్టుదలతో శ్రమించి ఇండికాను లోపాలను సవరించి మరింత ఆకర్షణీయంగా మార్చారు. అంతే, దేశీ రోడ్లపై ఇండికా తిరుగులేని విజయం సాధించింది. ఇప్పటికీ ఇండికాకు ఆదరణ తగ్గలేదు. ఎప్పటికప్పుడు పెట్రోల్, డీజిల్ ఇంజన్లలో మార్పులు చేస్తూ రకరకాల వెర్షన్లను రిలీజ్ చేస్తూ మార్కెట్లో నిలదొక్కుంది. 10 ఏళ్లు గడిచేటప్పటికీ పరిస్థితి మారిపోయింది. ఇండికా డీల్ ఘటన జరిగిన 10 ఏళ్లకు అంటే 2008లో అమెరికాలో ఆర్థిక సంక్షోభం తలెత్తింది. ఆ ఆర్థిక సంక్షోభం ఫోర్డ్ కంపెనీ పునాదులను కదిలించింది. బ్యాంకులకు రుణాలు చెల్లించలేక దివాలా అంచులకు చేరింది ఆ కంపెనీ. అంతేకాదు, ఈ కష్టాల నుండి గట్టెక్కేందుకు ఫోర్డ్ తన అనుబంధ విభాగాలైన జాగ్వార్, ల్యాండ్ రోవర్ బ్రాండ్లను అమ్మకానికి పెట్టింది. ఆ కంపెనీలను కొనుగోలు చేసింది టాటా గ్రూప్లోని టాటా మోటార్స్. ఈ డీల్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. టాటా గ్రూప్ ఈ కంపెనీని కొనుగోలు చేసేందుకు ముందుకు రావడంతో చైనాలోని చెరీ కంపెనీ కూడా భాగస్వామి అవుతాము అని ప్రతిపాదించింది. కేవలం టాటా గ్రూప్ను చూసి ఆ కంపెనీ భాగస్వామి అయ్యేందుకు ముందుకొచ్చింది. జాగ్వార్, ల్యాండ్ రోవర్లను టాటా కొనుగోలు చేసిన తరువాత అప్పటి వరకు వేర్వేరుగా ఉన్న జాగ్వార్, ల్యాండ్ రోవర్ కంపెనీలను కలిపివేసిన టాటా జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఆటోమోటివ్ పిఎల్సీగా మార్చారు. అప్పటి పరిస్థితుల్లో టాటా గనుక ఈ కంపెనీలను కొనుగోలు చేయకపోతే ఫోర్డ్ కంపెనీ మరింత దివాలా తీసేది. ఆ తరువాత టాటా గ్రూప్ మరింత విస్తరణ చేపట్టింది. బ్రెజిల్కు చెందిన మార్క్ పోలోతో కలిసి బస్సులు, సౌత్ కొరియాకు చెందిన దేవూతో కలిసి ట్రక్కులు, జపాన్కి చెందిన హిటాచీతో కలిసి హెవీ మెషినరీ, ఏరోస్పేస్, డిఫెన్స్ సెక్టార్లలో ప్రస్తుతం టాటా దూసుకుపోతోంది. ఇక ఫోర్డ్ కంపెనీ విదేశాల్లోని కార్ల తయారీ యూనిట్లను నిర్వహించలేక క్లోజ్ చేస్తోంది. మన దేశంలోనూ ఇప్పటికే ఫోర్డ్ కార్ల తయారీని నిలిపివేసింది. త్వరలోనే కొత్త కార్ల విక్రయాలను నిలిపివేయనుంది. నిబంధనల ప్రకారం 15 ఏళ్ల పాటు సర్వీస్ను అందించాల్సి ఉన్నందున ఆ మేరకు సర్వీస్ అందించనుంది. మొత్తం మీద ఏ కంపెనీ అయితే ఇండియాని, తనని అవమానించిందో ఆ కంపెనీ కష్టాల్లో ఉంటే ఆదుకున్న రతన్ టాటా ప్రపంచవ్యాప్తంగా చాలామందికి రోల్ మోడల్ అయ్యారని చెప్పవచ్చు. ఇవి ఫోర్డ్ వర్సెస్ టాటాకి సంబంధించిన ఆసక్తికరమైన అంశాలు. ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా గారు కన్నుమూశారు. ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య చికిత్స తీసుకుంటున్న ఆయన బుధవారం అర్ధరాత్రి తుది శ్వాస విడిచారు. వృద్ధాప్య సమస్యల కారణంగా గత కొంతకాలంగా ఆయన వైద్య చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఈ లోకాన్ని వీడి వెళ్లిపోయారు. ఆయన వయస్సు 86 సంవత్సరాలు. అయితే 2 రోజుల క్రితం ఆయనకు ఆరోగ్యం విషమించి ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వచ్చాయి. అయితే దానిపై రతన్ టాటా గారు ఎక్స్ వేదికగా స్పందించారు. తన ఆరోగ్యంపై వస్తోన్న వదంతులను నమ్మవద్దని ఓ ప్రకటన విడుదల చేశారు. కానీ తాజాగా వస్తున్న వార్తలపై ఆయన నుండి కానీ, కుటుంబ సభ్యుల నుండి కానీ ఎటువంటి ప్రకటన రాలేదు. అయితే పద్మవిభూషణ్ రతన్ టాటా గారు మరణించారన్న వార్తను టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ ధృవీకరిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. మేము నిజంగా మిస్టర్ రతన్ నావల్ టాటాకు వీడ్కోలు పలుకుతున్నాము. టాటా కంపెనీల నిర్వహణ మాత్రమే కాకుండా అన్ని రంగాల్లో అపరిమితమైన సహకారం అందించిన అసాధారణ నాయకుడు అని ఆయన పేర్కొన్నారు. 1937 నుండి 2012 వరకు టాటా గ్రూప్ కు చైర్మన్ గా ఉన్నారు రతన్ టాటా గారు. అక్టోబర్ 2016 నుండి ఫిబ్రవరి 2017 వరకు తాత్కాలిక చైర్మన్ గా వ్యవహరించారు. రతన్ టాటా గారు న్యూయార్క్ కార్నెల్ యూనివర్సిటీ నుండి బిఆర్క్ డిగ్రీ పొందారు. 2000 సంవత్సరంలో రతన్ టాటా గారిని మన దేశం పద్మభూషణ్తో సత్కరించగా 2008లో పద్మవిభూషణ్ అందుకున్నారు. రతన్ టాటా గారి మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు. రతన్ టాటా దూరదృష్టి ఉన్న వ్యాపారవేత్త, దయగల అసాధారణ వ్యక్తి. ఆయన దేశంలోని ప్రతిష్టాత్మక వ్యాపార సంస్థలకు స్థిరమైన నాయకత్వాన్ని అందించారని, ఎంతో మందికి ఆప్తుడని పేర్కొన్నారు. రతన్ టాటా గారి సేవలు ఈ దేశం ఎప్పటికీ మర్చిపోదు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం.